జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేశాడు. ఇప్పుడు పోలైన ఓట్లకి కౌంట్ అయిన ఓట్లకి 48 lakhs తేడా ఉంది. అవి ఎక్కడి నుంచి వచ్చాయనేది అది సాధారణ ప్రశ్న కాదు. ఇది ఎవరు మాట్లాడితే దీని మీద క్లారిటీ వస్తుందని చెప్పి ఆలోచిస్తున్న క్రమంలో నాకు మస్తాన్ గారు గుర్తొచ్చారు. ఆరా మస్తాన్ రావు. మొదటి ప్రశ్న, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా, పోలైన ఓట్లకి కౌంట్ అయిన ఓట్లకి ఇంత తేడా ఉందని చెప్పి, అసలు ఏంటి నిజమా? అంటే ఇది కూడా ఒక చిన్న ఒక బాంబు లాంటిదన్నా? కౌంటింగ్ అయిన దగ్గర నుండే ఈ ఆరోపణలు ఉన్నాయి. ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ దీని మీద అధికారికంగా 2 సార్లు ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా పోల్ అయినటువంటి ఓట్లు కౌంట్ అయినటువంటి ఓట్ల మధ్య తేడా ఉంది అన్నటువంటి సంగతిని. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ప్రతిస్పందించకపోయేసరికి వారు ప్రెస్ మీట్ కూడా పెట్టి వారి యొక్క రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఆ డేటా ఉందా మన దగ్గర? అది ఓపెన్ మార్కెట్, అందరికి తెలిసినటువంటి అది. ఈ విధంగా ఈ 68.13ని ఇక్కడ చూసినప్పుడు సుమారుగా 12.54% అదనంగా ఎలక్షన్ కమిషన్ 3 రోజుల తర్వాత ప్రకటించినట్టుగా ఆ రోజు తెలవడం జరిగింది. మిగతా అనేక రాష్ట్రాల్లో చూస్తే కేవలం 0.2% నుండి 0.4% మాత్రమే తేడా ఉన్నది. అనేక రాష్ట్రాలు, మనతో పాటు కొన్ని రాష్ట్రాలు జరిగినాయి, మనకంటే ముందు జరిగినాయి, మన తర్వాత జరిగినాయి. ఆయా రాష్ట్రాలను కనుక మీరు పరిశీలించినట్లయితే 0.2% నుండి 0.4% మధ్య మాత్రమే ఆ వ్యత్యాసం. అంటే పోలింగ్ రోజు ప్రకటించినటువంటి శాతానికి ఆ తర్వాతి రోజు ప్రకటించినటువంటి శాతానికి మధ్య వ్యత్యాసం ఇది మాత్రమే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ విషయంలో పోలింగ్ రోజు ప్రకటించిన దానికి 3 రోజుల తర్వాత ప్రకటించిన దానికి మధ్య వ్యత్యాసం 12.54% ఉండటంతో ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ, విఎఫ్డి అంటారు, ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ, దీన్ని ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం ఇవన్నీ జరిగినాయి అనమాట. అంటే ఈ 2.81కి దీనికి మధ్య గమనించినట్లయితే 47 lakhs ప్లస్ ఓట్స్ అదనంగా ఇక్కడ కనబడుతున్నమాట మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇదే విషయాన్ని చాలా మంది ఈరోజు జగన్ గారు ఒకరే కాదు, జగన్ గారి కంటే ముందు అనేక మంది మాట్లాడారు. ఇప్పుడు రాహుల్ గాంధీ పోషించిన పాత్ర జగన్మోహన్ రెడ్డికి ఆ టైంలో ఇప్పుడు ఎందుకు చేయలేకపోయారు? రాహుల్ గాంధీ గారు కూడా ఆలస్యం అయ్యారనేది నా అభిప్రాయం. అనుమానం ఏంటంటే, నువ్వు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కేసులో ఆయన ముందుకెళ్ళాడు, సడన్ గా యూటర్న్ తీసుకున్నాడు. దీని వెనకాల ఏదైనా మతలబు ఉందా, ఎందుకు అనేది? మీరు క్లోజ్ ఫ్రెండ్ కదా బాలినేనికి, ఏం జరిగింది ఆ ఇష్యూలో? ఎవరు చెప్పారు యూటర్న్ తీసుకున్నారని? ఆయన కదా ఎలక్షన్ కు వాడినటువంటి ఈవీఎంల పట్ల నాకు అనుమానాలు ఉన్నవి. ఈవీఎం లో పోలైనటువంటి ఓట్లు వివిప్యాట్లు, అవును, ఆ రెండు మ్యాచ్ అవుతుందా లేదా అనేది, అవును అనేటువంటిది నా అనుమానము. నాకు అది లెక్క పెట్టండి అని చెప్పి ప్రభుత్వం లేదా ఎలక్షన్ కమిషన్ డబ్బులు కట్టించుకున్న తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, లేదు కొత్త ఈవీఎంల మీద మేము ప్రయోగం చేస్తాము అన్నారు. కొత్త ఈవీఎంల గురించి మాకెందుకు, అసలు మాకు కావాల్సింది అది కదా అని చెప్పి వీరు అడగటం జరిగింది. అడిగిన తర్వాత వారు సరే ఆఫ్ ద రికార్డు ఎందుకులండి, ఈ పిటిషన్లు ఎందుకు, వెనక్కి తీసుకోండి, లేదా మీరు కట్టిన డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం తీసేసుకోండి, ఇది ఇప్పట్లో అయ్యేది కాదండి అని అలా పర్సనల్ గా వారితో మాట్లాడటం జరిగింది. ఇది ఏం చేశారంటే హైకోర్టుని సంప్రదించారు. హైకోర్టుకి అప్రోచ్ అయిపోయి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. కేసు వేసిన తర్వాత 2024 అక్టోబర్లో జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఉన్నటువంటి ధర్మాసనం ఆ కేసుని డిస్మిస్ చేయడం జరిగింది. ఎందుకు డిస్మిస్ చేయడం జరిగిందంటే, ఎలక్షన్ కమిషన్ యొక్క ఎస్ఓపి మారిపోయింది. సో వారి ఎస్ఓపి ప్రకారము వీరికి ఎవరికి కూడా ఇవన్నీ ఇవ్వాల్సిన పని లేదు అని చెబుతూ దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఇది ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంది కదా, అది ఎలక్షన్కి ఎన్ని రోజుల ముందు మారిందండి? ఎలక్షన్ ముందు మారలేదు, ఫలితాలకు ముందు మారింది. ఓకే, ఫలితాల ముందు మారింది. ఎలక్షన్ ముందు మారితే ఇబ్బంది ఏముంది? ఎలక్షన్ ముందు అందరికి అర్థమయ్యేది కదా. ఫలితాలకు ముందు, ఎలక్షన్ తర్వాత మారింది. నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ లో స్పష్టంగా చెప్పింది ఏంటంటే, కనీసం ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక 5 పోలింగ్ బూతుల్లోనైనా వివిప్యాట్స్ ని, ఈవీఎంలో పడినటువంటి ఓట్స్ ని రెండింటినీ క్రాస్ చెక్ చేయండి, అంటే కంపేర్ చేయండి అని ఆ తీర్పు తర్వాతనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 పోలింగ్ బూతులని కౌంట్ చేయడం జరుగుతూ ఉంది. అంతకంటే ముందు అరికేల నర్సారెడ్డి వర్సెస్ వెంకటరామిరెడ్డి కేసు ఒకటి సుప్రీంకోర్టులో, ఆ కేసులో త్రిసభ్య ధర్మాసనం జడ్జిమెంట్ చెబుతూ దాంట్లో స్పష్టంగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తికి ఎటువంటి అనుమానాలున్నా వాటిని నివృత్తి చేయవలసినటువంటి విద్యుత్ ధర్మం
ఎన్నికల కమిషన్ది. కానీ ఎన్నికల కమిషన్ ఎందుకు అంత రూడ్గా వ్యవహరిస్తుందంటారు దీనికి చెబుతూ ఇలా 1-2 కాదండి, ఇటువంటి ఒక 13 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో, పర్టికులర్లీ ఎలక్షన్ పిటిషన్స్లో సుప్రీంకోర్టు చాలా అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ లోయర్ కోర్ట్స్లో ఇటువంటివి రావటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎలక్షన్ కమిషన్ని ఎవరు అప్రోచ్ అయినా కూడా ఏం అప్రోచ్ అవుతున్నారు, వీవీప్యాట్స్ ని కంపేర్ చేయండి అని అడుగుతున్నారు. రెండోది ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీకౌంట్ చేయమని చెప్తున్నారు. మూడోది సీసీ ఫుటేజ్ అడుగుతున్నారు. సీసీ ఫుటేజ్ చేయడానికి ఇబ్బంది ఏంటి? సాయంత్రం 6 గంటల తర్వాత గణనీయంగా ఓట్లు పెరిగినాయని మీరు అంటున్నారు కదా, ఆ సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ బూతుల దగ్గర ఎంతమంది జనాలు నిలబడి ఉన్నారు క్యూల్లో మేము చూసుకుంటాం ఒకసారి, ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వమని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి విషయాలు. ఎందుకు ఇవి ఇవ్వద్దు అని చెప్పి ఏదైనా పార్టీ, రాజకీయ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఒత్తిడి చేసిందా మీ దృష్టిలో? చేయాల్సిన అవసరం రాజకీయ పార్టీకి ఏముంటది? నేను చెప్పినటువంటి విషయాల్లో ఎలక్షన్ కమిషన్ ఇవ్వటానికి వారికి ఎటువంటి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. కానీ వారు ఇవ్వకపోతున్నారంటే వారి చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం తప్పితే. ఎలక్షన్ కమిషన్ ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం అని చెప్తా ఉంది, ఇది ఇస్తే అది ఎలాగ వ్యక్తిగత స్వేచ్ఛ భంగం ఉంటుంది? కోటాను రూపాయలు పెట్టి సీసీ కెమెరాలు బిగించారు పోలింగ్ బూతుల్లో. పోలింగ్ బూతుల్లో బిగించినప్పుడు ఏంటి ఉద్దేశం? పోలింగ్ సక్రమంగా జరుగుతుందా లేదా, పోలింగ్ పర్సంటేజ్ ఎంతమంది ఉన్నారు, ఇవి చూసుకోవడానికే కదా. ఇదంతా సీసీ కెమెరాస్ కోట్లు ఖర్చు పెట్టారండి. ఈ దేశంలో అనేక మంది సాధారణ పౌరులు కట్టినటువంటి పన్నుల డబ్బులు తీసుకొచ్చి సీసీ క్యామ్స్ పెట్టారు. మీరు పెట్టి ఆ సీసీ క్యామ్ ఫుటేజ్ ఇవ్వమంటే ఎలక్షన్ కమిషన్ వచ్చినటువంటి నొప్పి ఏంటి నాకు అర్థం కావట్లా. దీని మీద లేవనెత్తిన అంశాల ప్రశ్నలకు సరైన లాజికల్ జవాబు లేకపోతే ఈ సిస్టమ్ మీద నమ్మకం పోద్ది. నేను అదే కదా, నేను కూడా నా వేదన, నా రోదన కూడా అదే కదా. మొదటి నుండి కూడా అంటుందండి, ఎలక్షన్ కమిషను సరిగా పనిచేయట్లేదు అని అంటున్నాను నేను. రాష్ట్రపతి రాజ్యాంగానికి అధిపతి, అటువంటి రాష్ట్రపతి చేస్తున్నటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తున్నప్పుడు ఈ ఎలక్షన్ కమిషనర్లు ఎంత, ఎలక్షన్ కమిషన్ ఎంత, ఎందుకు ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చి ముద్దాయిలుగా నిలబెట్టట్లేదు? ఇది చర్చ జరగాలి ఈ దేశంలో.